న్యూస్. నేను మీ రాజ్ కుమార్. ఇవాళైతే మరి మీ రాజ్ కుమార్ వచ్చినట్టే ఏంది మంచి తోట పచ్చగా ఉంది, ఆంధ్రగిట్ట పోయిన అనుకుంటురా? సేమ్ నేనైతే ఈ ఊరికి వస్తానైతే నా ఫీలింగ్స్ ఇట్లా గట్టనే ఉంది. మరి ఇలా ఏడికి వచ్చినాం ఎక్కడికి వచ్చినాం అని చెప్పి మీ అందరికైతే తెలుసుకోవాలని ఉంది కదా. గ్రామం తాళ్ళవెల్లంల, మండలం చిట్యాల, జిల్లా నల్గొండ. మరి అలా ఏదేమైనా సరే మన ప్రపంచంలో అయినా మన దేశమైనా రైతే వెన్నెముక. మరి అసువంటిది ఇవాళ నేను గర్వంగా చెప్తున్నా, రైతుని రాజంట. ఎందుకనంటే ఇవాళ రైతు రత్న అవార్డు వచ్చిన మన పజ్జూరు అజయ్ కుమార్ రెడ్డి అన్న మరి ఇక్కడ ఉన్నాడు. తన కుటుంబము ఎంతో స్వాతంత్ర సమరయోధులల్లా పాల్గొని ఆ రోజు రజాకారులతోటి యుద్ధం చేసి వాళ్ళ నాన్నగిట్ట ఒక మంచి పేరైతే తెచ్చుకుంటూ ఆయన వారసుడే మన అజయ్ కుమార్ రెడ్డి అన్న. ఈ రోజు రైతులకు ఎట్లా ఉండాలి, యువతకు ఏం కావాలి, అసలు ఎట్లా ముందుకెళ్తే బాగుంటది, ఏ పంట వేస్తే బాగుంటది, ఎట్లా ఉండాలని చెప్పి మంచి వాతావరణం అయితే, కోనసీమ వాతావరణం అయితే మన దగ్గర తీసుకొచ్చిండు మరి అజయ్ కుమార్ రెడ్డి అన్న. ఇప్పుడు మన దగ్గర ఉన్నాడు, అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. బాగున్నారా అన్న? మీ కుటుంబ నేపథ్యం ఏంది, మీ సొంత ఊరు ఏ ఊరు, మీరు ఎంత ఊరు చదువుకున్నారు, అసలు మీ తల్లిదండ్రులు ఎవరు? మాది తరతరాలకెళ్ళి వ్యవసాయ కుటుంబం. మా నాయనగారు 1947 రజాకార్ మూమెంట్ లా సాయుధ తెలంగాణ రైతాంగ గెరిల్లా పోరాట యోధుడు. వారు కూడా ఇన్నోవేటివ్ ఫార్మర్. నేను 2 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే, అంటే దాదాపు 65 years క్రితమే రష్యాకి వెళ్ళి మా ఏరియాలో ఏడా ట్రాక్టర్ లేనప్పుడే ఆయన ట్రాక్టర్ దిగుమతి చేసుకుని. అంటే ఏరియా అంటే మా నల్గొండ జిల్లాలో ట్రాక్టర్ లేవు. ఎక్కడ నుంచి? రష్యాకి వెళ్ళి ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఖర్చు మనం భరిస్తే వాళ్ళు డొనేట్ చేసిర్రు అప్పుడు ఫ్రీగా. అప్పుడు ఆ పైసలు పెట్టుకుంటేందుకు కూడా రైతుల స్తోమత లేని పరిస్థితులలో ఈయన ఇన్నోవేటివ్, మొదటి నుంచి ప్రోగ్రెసివ్ ఫార్మర్. ఈయన ఆ జమాన్లోనే బత్తాయి తోటలు పెట్టిండు, అప్పుడే అరటి తోట కూడా పెట్టిండు. అప్పట్లోనే కింద దాదాపు 50 years బ్యాక్. ఒకసారి మీ నాయన పేరు, మీ అమ్మ పేరు ఒక్కసారి మనకు. మా నాయన పేరు పజ్జూరు గోపాల్ రెడ్డి. మా అమ్మ పేరు అనసూయమ్మ. అయితే వారి స్ఫూర్తిని తీసుకొని, ఎందుకంటే వారసత్వంగా లక్షణాలు వస్తాయి. అవును. కాబట్టి నేను కూడా ఇంటర్మీడియట్ తర్వాత మనకు అన్ని వనరులు ఉన్నప్పుడు మనం ఉద్యోగాని కోసం ఇంకోరికి పోటీగా పోయి ఇంకోరికి అవకాశాలు ఎందుకు తీయాలి, మన భూమిలోనే మనం కొత్త వరడులో కొత్త పంటలు పండించి ఇంకో నలుగురి రైతులకు స్ఫూర్తిగా నిలిచి దారి చూపించాలనే ఆలోచనతోటి నేను వ్యవసాయ రంగంలోకి దిగడం జరిగింది. నేను గత 25 సంవత్సరాల క్రితమే మా ఏరియాలో ఎక్కడ చెరుకు లేనప్పుడే మిర్యాలగూడ ఫ్యాక్టరీ ఉండే, నేను చెరుకు ఫస్ట్ ఇక్కడ మా చిట్యాల మండలం పెట్టి ఎకరానికి 100 టన్నుల దిగుబడి సాధించిన. ఎక్కడ? ఈ పొలం అరటి తోట అడుగులే ఈ తోటలనే. నెక్స్ట్ అయితే మన బ్యాడ్ లక్ ఏమైంది, అప్పుడు ఫ్యాక్టరీలు ఎత్తేసిండ్రు మిర్యాలగూడ. మెదక్ తీసుకుపోయే వరకు మనకు చాలా లెంతీ అయ్యే వరకు ఏమైందంటే ఖర్చులు ఎక్కువ వచ్చేసినాయి. అప్పుడు మనం ట్రాన్స్పోర్ట్ ఖర్చు కానీ ఇంకా అంత దూరం వెళ్ళడం కానీ అనేక రకాల ఇబ్బంది పడడం జరిగింది. అవును. దాంతో చెరుకును వదిలిపెట్టడం జరిగింది. పంట బాగానే ఉన్నప్పటికీ ట్రాన్స్పోర్ట్ ఇబ్బందులతోటి దాన్ని వదులుకున్నాం. తర్వాత ఈ మనది ఒండు భూమి, యాక్చువల్గా ఇదంతా నీరు ఎక్కువ గుంజదు. దీంట్లో చేపల చెరువు పెడితే బాగుంటది, వరి పంట కూడా తక్కువ వస్తుండే. అందుకే ప్రత్యామ్నాయం ఆలోచించి దీన్ని 5 ఎకరాలను ఈ కట్టలు మనం ఎక్కిన ఇది కట్ట నిలబడ్డ. ఈ కొబ్బరి చెట్లు కూడా అప్పుడు పెట్టిన 7 years బ్యాక్ పెట్టిన. 7 ఏళ్ల క్రితమే దీన్ని నేను చేపల చెరువుగా మార్చి 7 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా చేపల దిగుబడి సేంద్రియ విధానంలో. అంటే ఈ తోటల కంటే చెరుకు తోట పెట్టినాక చేపల చెరువు ప్రాముఖ్యత ఎక్కువ ఇచ్చారు మీరు. అంటే ఏమేమి చేపలు వేసేటోళ్ళు? నేను
తెల్ల చేపలు రవ్వ, బొచ్చ, ఆ, బంగారు తీగ, గడ్డి చేప అని 4 రకాలను వేసేది. ఆహా, ఎన్ని సంవత్సరాలు వేసారు? 7 సంవత్సరాలు కంటిన్యూస్ గా నడిపించిన. అంతేనా? ఓకే. ఈ మార్కెటింగ్ ఎట్లా చేసేది? మార్కెటింగ్ మనకి ఇక్కడ ఎండాకాలం తప్పితే, ఎండాకాలం 3 నెలలు తప్పితే తక్కిన 9 నెలలు ఇక్కడ చేపలకు కొరతే ఉంటది తెలంగాణలో. అవును, దట్ నల్గొండ జిల్లా ముఖ్యంగా ఈ నాన్ కమాండ్ ఏరియా, సాగర్ ఏరియా తప్పితే మనకు నీళ్లు లేవు, కరువు ప్రాంతం. అయితే నా చుట్టుపక్కల విత్ ఇన్ 2 కిలోమీటర్స్ పరిధిలో ఒక 7-8 ఊర్లు ఉన్నాయి మాకు. సాటర్డే ఈవినింగ్ అక్కడ మేము డబ్ స్టార్టింగ్ చేయించేది. అంటే చేపలు పడుతారు మార్కెటింగ్. మండే సండే మార్నింగ్ 6 నుంచి సాయంత్రం 6 దాకా లైవ్ ఫిష్ ఇక్కడనే బట్టి కట్టమీనే ఇచ్చేటోళ్ళు 140 రూపాయలు లెక్కన ఇచ్చేది. కాబట్టి మనకి రిస్క్ లేకుండానే ఇక్కడనే డబ్బులు కలెక్ట్ అయ్యేది. చేపల పిల్లలు మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చేది? ఎంత ఖర్చు పెట్టి తీసుకొచ్చేది? మీకు మళ్ళీ 7 రోజులు మళ్ళీ డబ్బు చాటింగ్ చేసినాక మీకు ఆదాయం ఎంత వచ్చేది? పెట్టుబడి ఎంత వచ్చేది? మేము కైకలూరుకి వెళ్ళి తెచ్చేది పిల్లలు, మాకు ఏజెంట్లూరు. 2 రూపీస్ ఒక పిల్లల లెక్కన వాళ్ళు తెచ్చి ఇక్కడ డెలివరీ ఇచ్చిపోయేది మాకు. అయితే అది 10 నెలల పంట, 10-11 నెలల పంట. మేము ఫీడ్ కూడా లో కాస్ట్ చుట్టుపక్కల రైస్ మిల్లులలో ఉన్న తౌడు నూకల్నే కలెక్ట్ చేసుకొని చేపలు పెంచేది. సేంద్రియ విధానమే, నో కెమికల్. చాలా టేస్టీగా ఉండేది. మన వాటర్ తోట, మన వాడిన మేత తోట బాగా డిమాండ్ ఉండేది. కాబట్టి అన్ని ఖర్చులు పోను కూడా మాకు ఎకరానికి 3 లక్షల దాకా మిగిలేదు. 3 లక్షలు మిగిలేదా? వరి పంట ఇవన్నిటిని చూసుకుంటే సంవత్సరానికి ఏడాది చేపలే బెస్ట్. రిస్క్ లేదు. 1 man ఆర్మీ నేనే చూసుకునేది. వేరే కూలీ జీతగాడు ఎవరు లేరు. ఇప్పుడు కూడా లేరు అనుకుంటా. ఇప్పుడు కూడా లేరు. పట్టుబడి అప్పుడు కూడా మా స్కూల్ పిల్లలు సండే సెలవు కాబట్టి ఆ పిల్లలు వచ్చి పట్టేది దాదాపు అందరు కలిసి ఆడుతూ పాడుతూ. అయితే మీరు దాదాపుగా నేను ఒకటి అడిగే ముందు ఏంటంటే, మీరు చేపలది వేసిర్రు, చేపల చెరువు వేసిన తర్వాత అరటి తోట వేసిర్రు, బొప్పాయికాయ వేసిర్రు, కొబ్బరి తోట వేసిర్రు, మేకలు జాతున్నారు. మన తెలంగాణ అంటే మన మునుగోడుకు హైదరాబాద్ దగ్గర ఉన్న ప్రాంతం మునుగోడు నియోజకవర్గం, అంటే నకరకాలకి ఇట్లా. అంటే దీనికి వాటర్ లేదు. వాటర్ లేనప్పుడు ఏంటంటే రైతు అనేటోడు నిజంగా చెప్తున్నా పత్తి వేస్తారు మన సైడ్. పత్తి ఒకటి కాలంతో పాటు వచ్చే పంటలు మాత్రం వేస్తారు. అది ఒక్కొక్కసారి దిగుబడి వస్తుంది, పంట లాభం వస్తుంది, ఒక్కోసారి నష్టం వస్తుంది. కాలం కలిసిపోతే నీళ్లు రాక ఆనలు కొట్టకపోతే ఆగమైపోతారు. అంటే మీరు ఇన్ని సంవత్సరాల నుంచి అంటే ఇది వద్దని చెప్పుకొని అంతా అమ్ముకొని పట్నం పోయి ఏదో ఒక దగ్గర పని చేసుకుని రైతులు చాలా మంది ఉంటున్నారు. అంటే మీరు ఇంకా సక్సెస్ఫుల్ గా, అంటే ఆ రోజు మీ నాయన కానించి మొదలు పెడితే ఈ రోజు వరకు ఇలా పచ్చని ప్రకృతి వనంలో కోనసీమలో ఉన్నట్టు అసలు ఇక్కడి నుంచి మాకు ఓబుదైతే లేదు. అంత బాగుంది. ఎట్లా మీరు ముందుకు తీసుకొచ్చినారు? అంటే ఎట్లా మీ ఆలోచన విధానం ఏంది? ఆలోచన విధానం ఏంటంటే, మనం ఉన్న వనరులను సద్వినియోగం చేసుకొని 10 మందికి ఆదర్శంగా ఉండాలి, 10 మందికి ఇన్నోవేటివ్ ఉండి దారి చూపించాలనే ప్రధాన కర్తవ్యంతో నేను హైదరాబాద్ లో మా అబ్బాయి చదువు కోసం ఒక 15 ఇయర్స్ ఉంటి. తర్వాత వాడిని సెటిల్ చేసినాం, అమెరికా పంపించినాం. ఇంకా ఏ బాధరబంది లేదు నాకు. కాబట్టి బ్యాక్ టు రూట్స్. ఎవరైనా గానీ సరే ఏదైనా బాధ్యతలు ఉన్నప్పుడు తప్పని పరిస్థితుల సిటీ లైఫ్ పోయినప్పటికీ మనకు వనరులు కనుక ఉండి ఉంటే గ్రామ స్థాయిలో బ్యాక్ టు రూట్స్ ఎవరైనా వచ్చి వాళ్ళ శేష జీవితాన్ని ప్రశాంతంగా పచ్చని చెట్ల మధ్యన, చేమల మధ్యన, పుట్టల మధ్యన, గట్ల మధ్యన. వెనకటికి రాజులు కూడా పరిపాలన అయిపోయినాక వానప్రస్థాశ్రమం పోయేది. పిల్లలకు రాజ్యం ఉపజెప్పి వాళ్ళు మళ్ళీ అడవులకు పోయేది. అదే ఇప్పుడు ఈ తరంలో కూడా ఆ బాదర్బందీ హైదరాబాద్ అరణ్యవాసం, హైదరాబాద్ పరిస్థితి చూస్తే సరైన గాలి లేదు, నీరు లేదు, తిండి లేదు, అంతా కల్తీమై. మనుషులు కూడా కల్తే. కింద పడ్డాడు అంటే లేవబడ్డాడు, పక్కంగా వెళ్ళిపోతుంటాడు, సంబంధం లేదు అక్కడ. కాదు ఇక్కడ కింద పడ్డా అంటే 10 మంది ఉరికొచ్చి లేపుతారు. ఇది గ్రామీణ మనస్తత్వం. అవును. కాబట్టి ఇప్పుడు నా వయసు 68. అవునా? సార్, నాకు ఒక ఇంటర్వ్యూ మధ్యలో అడుగుదాం అనుకుంటున్నా. మీరు మీసాలు ఇవన్నీ చూస్తే అసలు మీరు రైతులాగా లేరు. ఇంకోటి ఏంటంటే ఆ చేపలకు ఆ మీసాలు గిట్ట ఉంటాయి చూస్తావా, ఆ స్టైల్ మెచ్చి కుర్ర మీద మెచ్చి పోలీస్ పటేల్ అంటారు చూస్తావా, ఆ స్టైల్ ఉన్నారు మీరు. అయితే నా టీనేజ్ లా అసలు నేను ఆర్మీలో పోవాలనండి. ఓ సూపర్.
అంటే అటు రైతుగా దేశానికి వెన్నెముకనే, అటు ఆర్మీ మన భద్రతనే, అంటే రెండు మంచిగా ఎంచుకున్నారు. ఆర్మీలో పోవాలని ఆలోచన ఉండే. తర్వాత సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాలను చూసి నక్సలిజంలో పోవాలని కూడా ఉండే. వావ్. ఎందుకంటే మా పరంపర రక్తంలో అది ఉంది కదా, నాయనది మీ తాత అంతా గట్లనేగా ఉన్నది కాబట్టి ఇంకా అది కలిసి అవన్నీ కలవలేదు. ఆ దారులు కలిసింటే ఆ రెండు దారులలో ఏదో దారి ఎన్నుకుంటుంటే. అయితే ఇప్పుడు రైతుగా నా గ్రామ ప్రజలకు చుట్టుపక్కల 10 ఊర్ల ప్రజలకు కూడా సేవ చేయాలి. మనకు దోచిన వ్యవసాయంలో సాయం ఉంది కాబట్టి సాయం చేయాలి. మన కల్చర్ ఉంది కాబట్టి ఈ కల్చర్ కొనసాగించాలనే నేను మళ్ళీ రంగంలోకి రావడం జరిగింది. ఇంకోటి అందరికి ఉపయోగపడే ఒక ప్రశ్న అడుగుతా. నాకు 2 ఎకరాలు ఉంది, సరే 3 ఎకరాలు ఉంది నాకు. నేను ఒక యువ రైతుని, అంటే నేను చదువుకున్నా, డిగ్రీ వరకు చదువుకున్నా. పట్నం పోతే నాకు 15,000, 16,000, 20,000 వస్తాయి. నాకు ఎందుకు ఆ పట్నం పోయి అక్కడ ఉండే బదులు ఇక్కడనే చేసుకొని ఆ 3 ఎకరాలల్లా ఆ 2 ఎకరాలల్లా నేను ఏం చేసుకొని ఏ పంట వేస్తే బాగుంటది, నేను గిట్ట రైతు కావాలనుకో, ఒక యువ రైతు కావాలనుకొని మంచి పంట మాకు చేతికి వస్తే బాగుంటది. ఇలాంటి యువత ఎంతో మంది ఉంటారు, భూములు ఉన్న వాళ్ళు. వాళ్ళు కౌలుకిచ్చి హైదరాబాద్ పోయి అనేక తిప్పలు పడుతున్నారు. అట్లాంటి వాళ్ళకు, ఈ భూమి తల్లిని నమ్ముకున్న వాళ్ళకు ఎట్లాంటి పంట వేయాలి, ఏం వేస్తే బాగుంటది, ఎంత పెట్టుబడి పెట్టాలి, ఎంత ఆదాయం వస్తుంది, ఎట్లా వేయాలి? అయితే ఏ వ్యవసాయంలో ఏ పని చేయాలన్నా నీళ్ళు ముఖ్యం ఈ రోజు. అవును, మనకు ఆ సోర్స్ లేదు. నీరు ఉంది కాబట్టి ఇప్పుడు రంగంలో సక్సెస్ అవుతుంది. ఇంత పచ్చగా ఉంది. అందుకే ఇప్పుడు చెరుకుకైనా నీరే కావాలి, చేపలకైనా నీరే కావాలి, అరటికైనా నీరే కావాలి, దేనికైనా నీరు కావాలి. నీరు నాకు సఫిషియెంట్ ఉంది. ఎందుకంటే ఈ చుట్టుపక్కల మా ఊర్లో పడ్డ వరద కూడా ఇప్పటిదాకా మా పొలాలకే వస్తుండే. ఇవి ఇండైరెక్ట్ గా చేపల చెరువులు కాకుండా ఇంకుడు గుంతలు కూడా పనిచేసినాయి ఊళ్ళో. ఇప్పుడు మా చెరువులు పుష్కలంగా నీరు ఉన్నప్పుడు చుట్టుపక్కల ఒక 20 బోర్ల దాకా రీఛార్జ్ అయ్యేది, వేరే రైతులకి కూడా గుంజేది, వాళ్ళకు కూడా నీళ్ళు సఫిషియెంట్ అందేది. అయితే దాంతో ఏంటంటే ఇప్పుడు నా పైన ఇప్పుడు సీతాఫలం వేసిన 4 ఎకరాలు అటు సైడ్ తోట వేసారు. ఇప్పుడు అందులో పడ్డ ప్రతి చుక్క కూడా బయటికి పోకుండా అలానే ఇంకిపోతుంది, ఎక్కడికక్కడ భూమి సారం పెరుగుతుంది. దాంతో గ్రౌండ్ లా వాటర్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు నా బోర్లు అందుకే ఇప్పటికి కూడా మన కరువులో కూడా నా ఏం తగ్గలేదు. ఎన్ని బోర్లు వేసారు? ఇప్పుడు నాకు 3 బోర్లు ఉన్నాయి 7 ఎకరాలల్లో. మొత్తం నా 10 acres బిట్. ఈ బిట్ మొత్తం సీతాఫలానికి నీరు అవసరం లేదు. అయితే ఇప్పుడు ఈ 5 ఎకరాలకు 3 బోర్లు ఉన్నాయి, సఫిషియెంట్ వాటర్ ఉంది. ఇంకొకటి నడిచిన, ఒకటి ఖరాబ్ అయినా ఒకటి నడిచినా ఎప్పుడు 2 మనం యూటిలైజ్ చేస్తే సరిపోతుంది. ఓకే, అంటే ఇప్పుడు ఈ అరటి తోట గురించి అంటే చెప్పి మీరు నేను 2 ఎకరాల 3 ఎకరాల ఏం చేస్తే బాగుంటుంది అడిగారు కదా. అడిగారు. అయితే నీటి వసతి ఏమాత్రం ఉన్నా వీళ్ళు సమగ్ర వ్యవసాయం చేయాలి. కొన్ని కూరగాయలు, పౌల్ట్రీ, పోతే మనమే మన ఇంట్లో చేసుకుంటాడు పట్టు పరిశ్రమ పెట్టి మీలాగా 1.5 అంటే వేరే వాళ్ళ తీసుకొచ్చి అలా జీతాలు ఇయ్యలేక మీరు ఎక్కడో పోయి ఉండి ఏదైనా పట్టించుకోక ఇంకొకడ మనం చేసేవాళ్ళు మన దాంట్లో మనం చేసుకుంటే అది సంతృప్తి కదా, సంతృప్తి శ్రద్ధగా చేసుకుంటాం అంతే. అయితే సమగ్ర వ్యవసాయం చేయాలి. కొన్ని మేకలు, కొన్ని కోళ్ళు, ఇవన్నీ ఒక్కటే దాని మీద కాకుండా ఒకటి నష్టం వచ్చినా ఒకటి దాంతో మనం లాభపడచ్చు. 15,000 10,000కు వేరే కాడ నువ్వు ఒక జీతగాని లెక్క ఉండే బదులు నీ దానికి నువ్వే రాజుకుండొచ్చు స్వేచ్ఛగా. రాజు అనేది అదే, అది అట్లా నా సలహా అది. అంటే ఇప్పుడు ఉన్న యువతులకు మీరు చెప్పే సలహా ఇది. అంతే, అంటే ఏది చేసినా ఒక్కదాని మీద కాకుండా ఒక 4-5 చేసుకొని ముందుకెళ్తే బాగుంటది. ఇంకోటి మీకు ఏమేమి అవార్డు వచ్చినాయి? నాకు 2018లో తెలంగాణ రాష్ట్ర ఉత్తమ చేపల పెంపక రైతు అవార్డు రాష్ట్ర కమిషనర్ గారు. ఎవరు గ్రహించారు? ఎట్లా వెళ్ళిపోయింది ఇది అంత దూరం ఇక్కడ ఈ పార్ముల గ్రామం నుంచి? మీ ఛానల్లో పుణ్యమే చెప్పాలంటే. నా దీన్ని ఒక 5-6 ఛానళ్ళు పేరు మోసిన ఛానల్ హైలైట్ చేసిన, HM TV గానీ, ఈటీవీ గానీ, ఈ న్యూస్, ఇలాంటి రైతు మిత్ర, రైతు దాంతో వాళ్ళ స్టేట్ లెవెల్ చూసుకురు కాబట్టి ఎంక్వైరీ చేసిర్రు. వచ్చి ఫిషరీస్ డిపార్ట్మెంటల్, డిస్ట్రిక్ట్ ఫిషరీస్ డిపార్ట్మెంటల్ కూడా వచ్చిర్రు, చూసిర్రు. వాళ్ళ సిఫారసు తోటి నాకు రాష్ట్ర స్థాయి అవార్డు వచ్చింది. సూపర్. నెక్స్ట్ గత సంవత్సరం 15th ఆగస్ట్ నాడు
నేను ఈ చేపల పెంపకంలో కొన్ని ఇన్నోవేషన్స్ చేసిన. వితౌట్ ఆంధ్రాలో ఏం చేస్తారు, ఫ్యాన్లు పెడతారు దీంట్లో వాటర్ లో, అవునవును, ఆక్సిజన్ పెంపు కోసం. అవును. అయితే మనం పోసే బోర్ వాటర్ నే ఫౌంటైన్లుగా తయారు చేసి ఒక 30-40 ఫీట్లు పైకి జిమ్మి కింద పడతాడు చేస్తే ఇట్లా ఎన్విరాన్మెంటల్ ఆక్సిజన్ కరిగి చెర్లలో ఆక్సిజన్ పెరుగుతుండే. ఓకే, దాంతో జీరో ఖర్చు. ఎందుకంటే ఎట్లా మోటార్ నడిపిస్తున్నాం ఈ నీళ్ళ కోసం. అవును, అది డ్యూయల్ యూటిలైజేషన్. అవును. పోతే ఆంధ్రాలో ఏం చేస్తారు, బోట్లు వేసుకొని ఫీడ్ పోస్తుంటారు తిరుక్కుంటూ. అవును, తిరుక్కుంటూ వస్తారు. మనం ఏం చేసినాము, అక్కడ ఉంది గిరిక ఇప్పటి కూడా. ఓకే, ఆ ఒడ్డుకి ఈ ఒడ్డుకు గిరికలు ఫీడ్ చేసి వాటర్ పోసేది, రోప్ వే మీద సంచులు పంపించేది. వాటర్ సంచులు ఫీడ్ నింపి ఆ సంచులు పంపిస్తే చేపల సంచుల చుట్టూ, ఫీడర్ల చుట్టూ కోడి పిల్లలు ఎట్లా తింటే అట్లా ఫీడ్ వేస్ట్ కాకుండా తినేది అనమాట. ఓకే, ఎక్కడ వేస్ట్ కాకుండా తినేది, కింద వేస్ట్ కాకుండా అవి అట్లా వాడకుండా తినేది. ఈ వీటి కోసం నాకు అవార్డు వచ్చింది, బెస్ట్ ఇన్నోవేటివ్ ఫార్మర్ అవార్డు మన నల్గొండ జిల్లా కలెక్టర్ ఎస్పీ గారు కలిసి ఇచ్చారు. ఈ మధ్యన మళ్ళీ నేను మేకల పెంపకం ఒకటి అందులో సీతాఫలం ఎడ్జిలు సార్ పెట్టి మేకల పెంపకం. ఎన్ని మేకలు? నా దగ్గర 30 మేకలు. 30 మేకలు ఉన్నాయా? తర్వాత ఈ చేపల పెంపకం ఒకటి, ఈ అరటి, అన్ని వినూతన ఇన్నోవేషన్ చేస్తున్నా కాబట్టి దీనికి ఇవన్నీ రాష్ట్ర స్థాయిలో వ్యవసాయ అధికారులు, మా మండల స్థాయికి వెళ్ళి జిల్లా స్థాయి అధికారులు రాష్ట్ర స్థాయికి తెలిపినప్పుడు మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ చైర్మన్ అయినటువంటి కోదండరెడ్డి గారుల చేతి నుంచి నాకు రైతు రత్న అవార్డును గత 2 నెలల కింద ప్రజెంటేషన్ చేయడం. ఒక 2 నెలల కింద. ఎట్లా అనిపిస్తుంది ఆ అవార్డు రాగానే? అంటే నీకు గుర్తింపు వచ్చింది కదా? అదే. అయితే మన దగ్గర పట్టుదల ఉండి పని చేస్తే సక్సెస్ ఏ రంగంలో అయినా పట్టుదల ముఖ్యం. పట్టుదల పెట్టుబడి ముఖ్యం. ఈ 2 కనుక ఉంటే తప్పకుండా విజయం మనం వరిస్తుందని అనుకుంటారు. ఇప్పుడు నిరూపించారు ఒక నిరూపణ. అంతే. ఇంకొకటి, ఇప్పుడు ఇవన్నీ అయితే ఎప్పుడు వచ్చినా మనం అరటి తోట గురించి ప్రధానంగా అడుగుదాము. కాపు ఎన్నిసార్లు వస్తాయి సంవత్సరానికి, ఏడాదికి ఎన్నిసార్లు ఆ పండ్లు కాయలు మనకు మార్కెటింగ్ చేస్తారు, ఎట్లా మార్కెట్ చేస్తారు, కాపు ఎట్లా ఉంది, ఏమేమి మందులు వాడుతున్నారు, ఎట్లా వాడుతున్నారు, ఎంత అనేది నాకు పర్టికులర్ గా క్లారిటీగా మంచి నీట్ కావాలి. అరటి మనం ఏదైతే ఏదలుచుకున్న భూమి ఉందో దాన్ని ఫ్లవ్ తోటి 2 నాగన్ల ఫ్లవ్ తోటి బాగా మెత్తగా దున్ని మళ్ళీ అడ్డం కల్టివేటింగ్ చేసి కల్టివేటర్ వేసి రోటోవేటర్ వేయాలి. తెల్ల బెట్ట అంతా చితికిపోతుంది. మెత్తగా అయిన తర్వాత మళ్ళీ బోదెలు తోలుకోవాలి మనం. 6 ఫీట్ ఒక బోధి వస్తట్టు కాలువలు బోదెలు ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా మన దాంట్లో. అవునవును. తోలిన తర్వాత ఆ బోదల మీద 6 ఫీట్ కోటి టిష్యూ కల్చర్ కణజాలంతో అభివృద్ధి చేసింది. ఇది గ్రాండ్ 9 అనేది 1995 లా ఇది ఇజ్రాయెల్ కి వెళ్ళి దిగుమతి చేసుకున్న వెరైటీ. ఇది పెద్ద పచ్చరట అన్నమాట. గ్రాండ్ 9 అనేది చాలా దీని గొల సైజ్ చాలా పెద్దగా వస్తుంది. మన పాత అరట్ల కంటే ఇది మాక్సిమం 30 కిలోల నుంచి 60 కిలోలు కూడా మనం మేనేజ్మెంట్ ని బట్టి ఒక్క చెట్టుకు ఒక్క గెల వస్తుంది. ఎన్ని గొలలు వస్తాయి? అయితే ఇది 11 నెలల పంట. 11 నెలల పంట. మనం ప్లాంటేషన్ చేసిన తర్వాత 6x6 చేసిన, నేను 6x6 అరటి చేసిన. ఇదే తోటలో 24x24 కొబ్బరి వేసిన. ఒక కొబ్బరి వరుస మధ్యన 3 అరటి లైన్లు వస్తాయి. అట్లా అది నేను అదే అడుగుదాం. వచ్చాడు మీరు చూపించారు గట్ట. కొబ్బరి ఎందుకు వేసారు సార్ అది మధ్యలో? యాక్చువల్ గా నాది కొబ్బరి తోట ఇన్ ఫ్యూచర్ తోట. అంటే అరటి తోటకి ఏం ప్రాబ్లం ఉండదు అట్లా మధ్య ఏముండదు. అంటే ఓన్లీ అంటే గెట్టెంపట పెట్టిరా లేకపోతే అన్ని మధ్యలో అంతటా పెట్టారు? 400 కొబ్బరి మొక్కలు ఉన్నాయి. అంటే 2 చెట్లకు ఒకటి, 2 చెట్లకు ఒకటి, 2 అరటి చెట్లు ఉంటే దాని పక్కన ఒకటి, 3 అరటి ఒక కొబ్బరి, 3 అరటి ఒక కొబ్బరి. అయితే ఈ కొబ్బరికి కూడా మళ్ళీ అరటి కమ్మేస్తుంది కాబట్టి నీడ ప్రాబ్లం వస్తుందని ఈస్ట్ సైడ్ వెస్ట్ సైడ్ బొప్పాయి పెట్టాం. ఏంటంటే పైకి వెళ్ళిపోతుంది. దీనికి పోటీ కాదు సైడ్. అయితే మనం ఒక 2.5 years లా 3 అరటి పంటలు తీసుకుంటాం.
ఇప్పుడు ఒక అరటి గెల 2 years లా? అరటి గెల ఒకటి ఇప్పుడు గెల వచ్చిందాక పిలకలు రానియద్దు ఈ చెట్టుకు. గెల వచ్చిన తర్వాత ఒక పిలకను వదలాలి. ఒక పిలక. అయితే ఈ గెల 11 నెలలకు అంటే గెల వదిలినాక మనం పిలక వదిలితే 11 నెలల ఏడో నెలకెళ్ళి పిలకను వదులుతాం కాబట్టి మనం గెల కొట్టే వరకు 4 నెలల ఏజ్ వస్తుంది పిలకకు కూడా. ఏజ్ పెరుగుతూనే ఉంటుంది ఏజ్. అయితే మళ్ళీ 7th month మళ్ళీ రెండో క్రాప్. ఇక మనకి రెండో పంట గానీ మూడో పంట గానీ 7 నెలలకు ఒకసారి వస్తుంది. ఒక మొదటి పంట 11 నెలలకు. అయితే మంచిగా చేసుకోగలిగితే 100 టన్నులు తీయొచ్చు ఒక ఎకరంలో. 100 టన్నులు అంటే ఒక 2.5 సంవత్సరాలలో 100 టన్నులు తీయొచ్చు అంతేనా? 11 నెలలకు అన్నారు కాపు. 100 టన్నులు ఎకరం కాదు, సారీ 5 ఎకరాలు. 5 ఇప్పుడు ఎకరానికి తక్కువ 25 టన్నులు తీస్తాం. 20 టన్నులు అంటే మీరు దాదాపు ఎన్ని ఎకరాలు వేసారు? 5 ఎకరాలు. 5 ఎకరాలలో అంటే 20 టన్నులు అంటే 100 ఎకరాలు. 100 టన్నులు అయితే మనం ఇప్పుడు 5 ఎకరాలు ఈజీగా తీయగలుగుతాం. ఇంత ఎక్కువ తక్కువనే చెప్పాలి మనం. ఎన్ని ఇయర్స్? ఇది 11 months. 11 months లో టన్ను తీయొచ్చు. 100 టన్నులు తీయచ్చు. మరి ఎట్లా, ఎంత లాభం వస్తుంది? మార్కెటింగ్ మన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఎంత పెట్టుకుర్రు మీరు, ఎంత లాభం వచ్చింది? అయితే ఇప్పుడు మన ఎక్స్పెక్టేషన్ ఇది 15 నుంచి 25-28 కూడా పలుకుతుంది ధర ఒక్కోసారి. అయితే ఇప్పుడు ప్రజెంట్ 22 రూపీస్ ఉంది కేజీ. కేజీ లెక్కన తీసుకుంటాం. అంటే మీ దగ్గర అంటే మేము డజన్లు పెట్టుకుంటాం బయట, ఇది కేజీ లెక్క ఉంటుందా? కేజీ లెక్కన ఉంటుంది. అయితే మనకు 15 రూపాయలు ఉన్నా సరిపోతుంది. 25 కాకుండా. అంటే కేజీకి ఎన్ని వస్తాయి? అంటే ఒక గోళలా ఎన్ని కేజీలు అయితే? ఒక డజన్ కేజీ దిగుతుంది దాదాపు. ఓకే. అయితే మనం మంచిగా పండించుకుంటే 15 రూపాయల కేజీ చూసినా నీకు 15 లక్షల పంట వస్తుంది. 15 లక్షల పంట 11 months లా. అందులో మనకు దీని పెట్టుబడి కూడా ఎక్కువ ఏం రాలే. నాకు ఇప్పటికి 2.5 lakhs వచ్చింది. 2.5 lakhs. ఇంకొక 50,000 నాది అయిపోతుంది ఖర్చు. మందు ఏమేమి వాడతారు? అంటే రసాయనాలు ఏమన్నా వాడతారా? నాచురల్ గా ఏమన్నా అంటే ఇట్లా పండిస్తారు? యాక్చువల్ గా దీనికి పశువుల పెంట గానీ కోడేరు గానీ కోళ్ళ పెంట పోయాలి. కాకపోతే నాదేంటంటే చేపల చెరువులు కాబట్టి నేచురల్ మాన్యూర్. 7 సంవత్సరాల నుంచి దీనిలో చేపలు తిరిగినాయి. వాటి చిప్స్ ఉంటాయి కాబట్టి దీంట్లో అమోనియా పుష్కలంగా ఉంది. దాంతో ర్యాపిడ్ గ్రోత్ ఉంది ఈ మొక్కలు. నేను కాదు సేంద్రియ పదార్థాలు ఏమి వేయలేదు. కాకపోతే రసాయన ఎరువులు వాడినాం. వాళ్ళు చెప్పిన సిఫారసు చేసిన ప్రకారమే మంత్లీ నెలకు ఒకసారి వేయడం జరిగింది. 20 కిలోలు మొదలు ప్రైమరీ స్టేజ్ లో 4 నెలల దాకా మనం ఎకరానికి 2 bags వేసేది. అన్ని కలిపేది యూరియా, పొటాష్, డిఏపి, ఈ ఫార్ములా 20 అని గ్రోమర్ అది, ఇవన్నీ కలిపి మైక్రో న్యూట్రియన్స్ ఇవన్నీ కలిపి వాడేది. అయితే ఇప్పుడు గత 2 నెలలకెళ్ళి 5వ నెల 6వ నెల పెట్టుబడి ఎక్కువ అవసరం ఉంటది. 22 bags వేస్తున్నాయి ఇప్పుడు 5 ఎకరాలకు ఒక ట్రిప్ లా. అవే యూరియా, కాంప్లెక్స్ ఇవన్నీ కలిపి. ఓకే. అయితే మంచిగానే ఉన్నాయి, సాటిస్ఫాక్టరీగానే ఉంది. ఇప్పుడు మన మొక్కల పెరుగుదల చూస్తే నాతో పెట్టిన రైతుల అందరితో చూసుకుంటే మంచిగా అనిపిస్తుంది. నా గ్రోత్ చెరువులో పెట్టిరు కావచ్చు. ఇంకోటి ఏంటంటే చేపల చెరువు ఇప్పుడు డౌన్ ఉంది. బయటి భూమికి దీనికి ఇది ఒక 5 feet కిందికి 4-5 feet కిందికి ఉంది కాబట్టి మీది ఇంకా ఉదాహరణ చెప్పంటే సెల్లర్ చదువుతారు అట్లా. అయితే అరటికి ఒక ప్రాబ్లం ఉంటది, గాలి దుమారం తాగడం ఉంటది, కూలిపోతాను మెయిన్ అవే. అయితే మనకి వడగండ్ల వాన, గాలి తుఫాను వీటికి మొత్తం కింద పడిపోవడం. అయితే మనకి బొందలు ఉండు ఒక ప్రొటెక్షన్ అన్నట్టు అదనంగా. అంటే కింద ఉన్నాయి కాబట్టి గాలి ఎక్కువ కొట్టదు, కిందికి రాదు, పైకి వస్తుంది. అంటే మొత్తానికి 11 నెలలల్లా కాపు వస్తే ఒక 100 టన్నులు వస్తుంది. ఆ 100 టన్నులకు 2,50,000 పెడితే 15 లక్షలు వస్తుంది. మరి ఈ మార్కెటింగ్ ఎట్లా చేస్తారు? మార్కెటింగ్ అంటే ఈ పనులు సరే కాపు కాసింది అంతా అయిపోయింది, అంతా చేసినాక మళ్ళీ మళ్ళీ మార్కెటింగ్ చేయాలి కదా. ఎక్స్పోర్టర్స్ ఉంటారు హైదరాబాద్ గానీ నల్గొండ పెద్ద టౌన్లలో. లోకల్ వాడకానికి ఈ 4-5 ఎకరాలే లోకల్ వాడకానికే పోతుంటాయి. ఇప్పుడు ఈ మండల్ హెడ్ క్వార్టర్స్ అన్నిట్లలో ఉంటారు కదా పండ్ల బెరగాళ్ళు, వాళ్ళకే పోతాయి. క్వాలిటీ మనది బాగా వచ్చినప్పుడు ఇది ఎక్స్పోర్ట్ కి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇంకోటి అడుగుదాం అనుకున్నా, అరటి పళ్ళ రకరకాలుగా ఉంటాయి కదా, చక్కెరకు వెళ్ళి ఆకేలు అని. మనది ఏంటిది? ఇది గ్రాండ్ 9.
ఇది ఇంపోర్టెడ్ వెరైటీ, ఎక్స్పోర్ట్ క్వాలిటీ. ఇది ఎక్స్పోర్ట్ క్వాలిటీ అంటే చక్కెర కేలి అట్లాంటివి ఇట్లా ఏమన్నా అంటే అది 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 కాయ పండు చిన్నగా ఉంటది, టేస్ట్ ఉంటది కానీ ఇంత దిగుబడి రాదు. గెల చిన్నగా వస్తుంది. అంటే ఇప్పుడు మేకల దానం ఎట్లా ఉన్నా సార్? మరి మేకల దానం 30 మేకలు ఉన్నాయి అంటే దాన్ని ఎట్లా మార్కెటింగ్ చేస్తారు? లేకపోతే ఊర్లో ఎవరన్నా అమ్ముతూ అంటే ఇట్లా పెళ్లిలైనా దావతులైనా ఏమంటే కొంత అట్లా కట్టిస్తారా? ఇండివిజువల్ ఆగాయి కదా ఇప్పుడు. అవును, అత్యధికంగా తెలంగాణలో డిమాండ్ ఉండేది మాంసానికి, మద్యానికి. కాబట్టి మేకలు సేల్ అయిపోతాయి. అమ్ముతుందంటే బంగారం లేట్ అవుతాం కానీ లేట్ కాదు. కోళ్ళు ఏమన్నా పెట్టిరా? కోళ్ళు ఉండే. నేను యుఎస్ పోయినప్పుడు నాకు ఒకటి అబ్బాయి యుఎస్ లో ఉంటాడు, అప్పుడప్పుడు పోయి వస్తుంటాం. ఇంకా ఇప్పుడు ఈ తోట పెద్ద ఇది చేసినాం కాబట్టి ఈసారి పోతలేను, డ్రాప్ ఆయన ఈ 2 years పోదలుచుకోలేదు. అప్పుడు ఉండే, నేను స్థానికంగా ఉన్నాడు, నా దగ్గర ఇప్పుడు 200 కోళ్ళు ఉండేది. అయితే మధ్యాహ్నం డిస్టర్బ్ అయింది, బయటికి పోడు. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. అంటే ఇంకా ఈ పంటలతో పాటు ఒకటి అరటి పంట, బొప్పాయి, కొబ్బరి తోట, మేకలు, సీతాఫలము, వీటితో పాటు ఇంకా రానున్న రోజులల్లో ఇంకేదన్నా వేస్తే బాగుంటది అంటే డ్రాగన్ ఫ్రూట్ కానీ అట్లాంటివి ఏమైనా పెట్టే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇంకా ఇప్పుడు ఈ యూనిట్ లా మరీ కొబ్బరికాయ మరి చిన్న ఇంకా తగ్గిస్తే కూడా బాగుండదు, ఇంత మటుకు ఉండాలి. మళ్ళీ మార్కెటింగ్ ప్రాబ్లం అయింది తక్కువ మొత్తంలో పెడితే అట్లా. సరే, మొత్తానికి ఎట్లా అనిపిస్తున్నారు సార్ ఇప్పుడు ఇది మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే యువ రైతులకు కానీ రైతులకు కానీ? ఇంకా అంటే నీకు అన్ని కొబ్బరి గురించి చెప్పలేదు. కొబ్బరి గురించి చెప్పలేదు. 3 చెట్లు 24 feet by 24 కొబ్బరి పెట్టిన తర్వాతనే అలా 6 feet కూడా అరటి వేసినాం. మళ్ళీ కొబ్బరకు ఈస్ట్ వెస్ట్ బొప్పాయి వేసినాం. ఎండ కొంత తగలాలని. అయితే ఇది నేను వేసింది కూడా మలేషియన్ గ్రీన్ డార్ఫ్, మలేషియన్ ఎల్లో డార్ఫ్, మలేషియన్ ఆరెంజ్ డార్ఫ్, D/T అనే 4 హైబ్రిడ్ రకాలు వేసిన కొబ్బరి. ఇది 4th year మన క్రాప్ స్టార్ట్ అవుతుంది కిందనే. 4th year భూమికి 1 గజం ఎత్తులనే ఇప్పుడు ఇవి ఉన్న కొబ్బరి తోట అంటే గజం ఎత్తులనే స్టార్ట్ అవుతుంది. అవి వీటికి ఇప్పుడు ఈ పెద్ద చూడు మన చూడు వీటికి దాదాపుగా వీటికి ఏంటంటే ఈ రోజు చెట్టు ఎక్కి తెంపే పరిస్థితి లేదు. అవును, తాటి చెట్టు అంత పెరుగుతాయి. అవి అయితే కింద 10-12 years దాకా మనం కింద ఈజీగా మనమే తెంపుకోవచ్చు, రైతులే తెంపుకొని పోవచ్చు ఆధారపడకుండా. ఓకే, మొత్తానికి అయితే ఇన్ని రకాలుగా వేసినారు సార్. ఇంకొకటి మీ పర్సనల్ గురించి కూడా అడుగుదాము. ఇన్ని సంవత్సరాలు వ్యవసాయం చేస్తున్నారు మీ నాయన, అయితే రజాకాలతో కొట్టాడు చేసిన మీ నాయన, మరి ఎప్పుడు పొలిటికల్ గా సర్పంచ్ కానీ రాజకీయం కానీ ఎవరన్నా రా అని చెప్పి ఎప్పుడు అడగలేదా? మా నాయన గారు కూడా 1947 తర్వాత మా గ్రామానికి 3 టర్ములు ఏకగ్రీవం సర్పంచ్. మీ డాడీ గోపాల్ రెడ్డి, మా బ్రదర్ కూడా విజయ్ కుమార్ రెడ్డి అని, ఆయన 7 సంవత్సరాలు గ్రామానికి సర్పంచ్ చేసిండు. ఇక్కడ ఊర్లో కూడా ఎంతో డెవలప్ చేసిండు, నీటి వనరులకు గానీ, బీసీ కాలనీలకు గానీ, ఇండ్ల స్థలాలకు. ఆయన సింగిల్ విండో చైర్మన్ కూడా చేసి ఎంతో మంది రైతులకు రుణ సదుపాయం కూడా కల్పించింది. మీకు అవకాశం ఇక వాళ్ళిద్దరు చేసిరు కాబట్టి ఇంకా మనం రాజకీయం అంతా మన కుటుంబమే చేసుకుంటా పోతే మరి కొత్త యువతరానికి కూడా అవకాశం కావాలి. కాబట్టి నేను యువకులను ప్రోత్సహిస్తూ మంచి వ్యక్తులను అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేసిన. నేను ఇప్పుడు మటుకు రాజకీయాలు అన్నిటికీ దూరంగా ఉండి నా పార్టీ ఏంటంటే రైతు పార్టీ అన్నట్టు. అది ఇంకొకటి లాస్ట్ చిన్న విషయం, ఇప్పుడు ఇన్ని 5 ఎకరాలల్లా ఎంత మందికి ఉపాధి కల్పిస్తున్నారు ప్రత్యక్షంగా పరోక్షంగా? ఇప్పుడు ప్రత్యక్షంగా అంటే ఫెర్టిలైజర్ పెడితేందుకు ఒక 12 మంది కూలి వస్తారు, 1 రోజు 2 రోజులు చేస్తారు. మళ్ళీ దీంట్లో ఏదైనా వీడి సైడ్ కలుపు తీసేటప్పుడు కూడా 2-3 టర్ములు పని చెప్తాం ఆ 12 మందికి. పోతే వీడి సైడ్ కొట్టడానికి కానీ దీనికి పెస్టిసైడ్స్ పెద్దగా ఏమి ఉండదు, చిన్న మొలకప్పుడే పెస్టిసైడ్ అవసరం తప్పితే. ఇప్పుడు కూడా సిగటో గానీ ఒకటి వస్తుంది ఆకుమచ్చ, మన దాంట్లో పెద్దగా ఎఫెక్ట్ లేదు, కానీ ప్రికాషన్ గా మన కొట్టియడం జరిగింది. ఇంకా దానికి ఒక మనిషిని నేను వాడుకుంటా, మేల్ కూలీని పెట్టుకుంటా, వాని సాయంగా నేనే పని చేసుకొని వెళ్తాను. అది వెళ్తారు. చూసారు కదా, మొత్తానికైతే మన అజయ్ కుమార్ రెడ్డి సార్ అయితే వ్యవసాయాన్ని భూమినే నమ్ముకొని వ్యవసాయం మంచి సేంద్రియ పద్ధతిలో మంచి వ్యవసాయం చేసడం మొదలుపెట్టిండు. ఫస్ట్ చేపలు, తర్వాత అరటి తోట, బొప్పాయి తోట, మేకలు, సీతాఫలం,
ఇట్లా ఏదొచ్చినా లాభాలతోటి ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది అని చెప్పి ప్రభుత్వాలు గిట్ట గుర్తించి మంచి మంచి అవార్డులు, ఉత్తమైన అవార్డులు అయితే మొన్న రీసెంట్గా గిట్ట రైతురత్న అవార్డు వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకనంటే రైతులు ఏం తెలియకుండానే అనేక రకాలుగా ఇబ్బందులు పడి ఆత్మహత్యలు చేసుకొని ఎంతో మంది కుటుంబాలు ఆగమవుతాయి. అట్లా కాకుండా పచ్చని ప్రకృతిలా ఏది వేస్తే బాగుంటుంది. ఇటువంటి మన రైతే రాజు అజయ్ కుమార్ రెడ్డి లాంటి సారు వాళ్ళది చూసుకొని వాళ్ళు ఏ పద్ధతిలో చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, ఏ పంట వేస్తే ఎట్లా లాభం ఉంటుంది అడిగి మీరైతే అందరైతే తెలుసుకోరు. ఇంకొకటి ఏంటంటే ప్రజలందరూ, నాతో పాటు ప్రజలందరూ బాగుండాలి. యువకులు గిట్లా ఒక్కసారి ఆ పట్టణాలు పోయి ఆగమైక అంటే ఊర్లో ఉండి మంచి పంటలు పండించాలి, మీ కాళ్ళ మీద మీరే రాజులాగా బతకాలనేది చెప్తున్నాడు. మరి ఒక్క మాట, మీరు ఎవరన్నా మా ఛానల్ చూసి ఒకరన్నా వచ్చి ఇట్లాంటి అడిగితే మీరేమన్నా చెప్పగలుగుతారా? వాళ్ళందరికీ సలహాలు సూచనలు ఇవ్వగలుగుతారా? అయితే నా నెంబర్ ను మీరు డిస్ప్లే చేయండి, తప్పకుండా చేస్తాం. ఎంతమంది రైతులు వచ్చినా నేను ఇక్కడ ఆహ్వానిస్తా. వాళ్ళకు విడమర్చి ఇలా లాభ నష్టాలు ఏంది, వ్యవసాయ పద్ధతులు ఏంది పూర్తిగా తెలుపుతూ, అవసరం అనుకుంటే వాళ్ళు మొక్కలు నాటే టైంలో గాని ఏ అవసరమైన సమయంలో నేను వాళ్ళ పొలంలో కూడా పోయి విజిట్ చేసి నేను నాటు కూడా వేపిస్తా దగ్గర. ఇంకొకటి మీరేమన్నా చెప్పాలనుకుంటే, మన ఉన్న రైతులకు రైతు నేస్తం లాగా ఒక రైతే రాజు లాగా మనందరు రాజులను, మీరే రాజు ఎట్లయ్యారో మన అందరిని మన తెలంగాణ వైపు రాజులను చేయాలి, ఎట్లా వెళ్ళాలనేది మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కెమెరా చూసి ప్రజలందరికీ చెప్పాల్సింది కోరుతున్నాం. తెలంగాణ ఆంధ్ర రైతాంగానికి నేను ఇచ్చే సందేశం ఏంటంటే, ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఆశపడకుండా మన భూమి మీద మనమే పోరాడాలి. పట్టుదలతోటి పనిచేస్తే కృషితో నాస్తి దుర్భిక్షం అని వెనకడికి మన పెద్దలే చెప్పారు. కాబట్టి భూమిని నమ్ముకున్నాడు ఎప్పుడు చెడిపోవడానికి కూడా చెప్పేది మనలు. కాబట్టి కష్టపడాలి. మన చెమటను ఇక్కడ చిందిచ్చినప్పుడే బంగారు పంటలు వంతాయి. కానీ మందిని నమ్ముకొని మనం ఎక్కడో ఉండి వ్యవసాయం చేస్తే సక్సెస్ కాదు. యువతకు నేను చెప్పేది ఏంటంటే, ఈ చిన్న చిన్న ఉద్యోగాల కోసం పోయి ఆ పట్టణాల మీద అధిక భారంగా పడి మీరు ఆరోగ్యాలు ఖరాబు చేసుకునే బదులు రాండి, గ్రామాలకు తరలండి. ప్రభుత్వాలు కూడా సహకారం అందిస్తుంది స్వయం ఉపాధి రంగాలకు. చాలా ఉన్నాయి, ఇంట్లో పౌల్ట్రీ ఉంది, డైరీ ఉంది, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇవి కూడా ఇస్తుంది, మేకల పెంపకం, గొర్రెల పెంపకాలకు కూడా. వాటిని సద్వినియోగం చేసుకొని మళ్ళీ గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం పల్లెటూరులోకి వెళ్ళే మొదలు పెడితే బాగుంటుందని. చూసిరు కదా, మొత్తానికి మన అజయ్ కుమార్ రెడ్డి సార్ అయితే మీరు ఏమైనా చేయాలనుకుంటే నేను గిట్ట అక్కడికి వచ్చి మీకు చేదోడు వాదోడుగా మీకు ఎట్టేయాలి ఏం చెప్పి చెప్పి మీ దగ్గర గిట్ట వస్తానవుతుండు. మరి ఆయన నెంబర్ గిట్లా మేము డిస్ప్లే పైన నెంబర్ ఇస్తాం. ఆ నెంబర్కి ఫోన్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకొని మీరు గిట్ట ముందుకెళ్ళాలని అయితే కోరుకుంటున్నాం.